క్రికెట్ అనే ఆట ఎప్పుడు ఎక్కడ ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆదివారం రోజు లక్నో స్టేడియంలో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఒక మాటలో చెప్పాలంటే ఈ ఐపీఎల్ సీజన్లో చూసిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్. ఈ సీజన్లో మొదటిసారి ఒక మ్యాచ్ సూపర్ ఓవర్కు చేరింది. అది కూడా అనూహ్యమైన రీతిలో. చివరికి కోల్కతా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆరో ఓటమిని చవిచూసిన లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు ప్రారంభంలోనే పెద్ద కష్టాల్లో పడిపోయింది. మోసిన్ ఖాన్ అనే బౌలర్ మొదటి ఓవర్ నుండే అగ్నిలాంటి బంతులు వేస్తూ కోల్కతా టాప్ ఆర్డర్ను ఒక్కొక్కరిగా పెవిలియన్కు పంపించాడు. కేవలం 11 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఒక అన్క్యాప్డ్ బౌలర్ ఐపీఎల్ చరిత్రలో ఇంత వేగంగా 5 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. 93 పరుగులకే కోల్కతా 7 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో 120 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించే పరిస్థితి వచ్చింది. అక్కడే క్రికెట్ తన మ్యాజిక్ చూపించింది. ఆపద సమయంలో రింకు సింగ్ క్రీజ్లోకి వచ్చాడు. మొదట్లో నిదానంగా, జాగ్రత్తగా ఆడాడు. 43 పరుగుల వరకు దాదాపు ఒక 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత అతను గేర్ మార్చాడు. రమదీప్ సింగ్తో కలిసి 8వ వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యంతో 19వ ఓవర్లో మహమ్మద్ షమీ బంతులకు ఒక సిక్సర్, 2 ఫోర్లతో 17 పరుగులు తీశాడు. చివరి 20వ ఓవర్లో స్పిన్నర్ దిగ్వేష్ రతిని చూసి రింకు మరింత దూకుడుగా మారాడు. ఆ ఒక్క ఓవర్లో 4 సిక్సర్లతో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. మొత్తంగా 51 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 83 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆఖరి 10 ఓవర్లలో కోల్కతా ఏకంగా 91 పరుగులు సాధించింది. అందుకు కారణం రింకు మాత్రమే. ఆ విధంగా కోల్కతా 7 వికెట్లకు 155 పరుగుల స్కోర్ను నిలబెట్టింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు మొదటి ఓవర్లోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. బౌండరీ వద్ద రింకు సింగ్ తీసుకున్న అద్భుతమైన క్యాచ్కు అతను బలయ్యాడు. పిచ్ బౌలర్లకు బాగా అనుకూలిస్తుండటంతో సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లు చాలా క్రమంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే అయ్యేసరికి లక్నో ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత రిషబ్ పంత్ మరియు ఐడెన్ మార్క్రమ్తో కలిసి 55 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డారు. గేర్ మారుద్దా అనుకునే సమయంలో మార్కరం కొట్టిన పెద్ద షాట్ను బౌండరీ లైన్ వద్ద రింకు సింగ్ అద్భుతమైన బ్యాలెన్స్తో క్యాచ్ పట్టాడు. ఆ వెంటనే రిషబ్ పంత్ 42 పరుగులు చేసి సునీల్ నారాయణ్ బంతికి అవుట్ అయ్యాడు. అప్పుడు వచ్చిన నికోలస్ పూరన్ వరుణ్ చక్రవర్తి బంతికి కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సీజన్లో అతను చాలా పేలవమైన ఫామ్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి విషయంలో ఒక మాట చెప్పాలి. మొదటి 3 మ్యాచ్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినా అతను చివరి 3 మ్యాచ్లలో 7 వికెట్లు తీసి తన నిజమైన స్థాయి చూపించాడు. ముకుల్ చౌదరి కూడా ఒక పరుగుకే అవుట్ అవడంతో లక్నో ఆశలు పూర్తిగా పోయాయని అందరూ అనుకున్నారు. కానీ క్రికెట్లో మ్యాజిక్ అంత తొందరగా ముగియదు. లోయర్ ఆర్డర్లో వచ్చిన జార్జ్ లిండే 4 బంతుల్లో 8 పరుగులు, హిమత్ సింగ్ 10 బంతుల్లో 19 పరుగులు చేసి మ్యాచ్ను బతికించారు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాలి. కోల్కతా బౌలర్ కార్తీక్ త్యాగి 2 నో బాల్స్ వేసి లక్నోకు ప్రాణదానం చేశాడు. చివరి బంతిలో మహమ్మద్ షమీ ఒక అద్భుతమైన సిక్సర్ కొట్టి మ్యాచ్ను టై చేశాడు. అలా లక్నో మ్యాచ్ను సూపర్ ఓవర్కు తీసుకెళ్లింది. సూపర్ ఓవర్లో కోల్కతా తరపున సునీల్ నారాయణ్ బంతి వేశాడు. మొదటి బంతికే నికోలస్ పూరన్ను అవుట్ చేశాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి ఎడెన్ మార్కరమ్ను పెవిలియన్కు పంపించాడు. దాంతో లక్నో సూపర్ ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసింది. అది చాలా చిన్న లక్ష్యం. 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా తరపున రింకు సింగ్ మొదటి బంతికే 4 కొట్టాడు. మ్యాచ్ అయిపోయింది. కోల్కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో లక్నో వ్యూహాల గురించి మాట్లాడాల్సిందే. సూపర్ ఓవర్లో ఈ సీజన్ అంతా పేలవమైన ఫామ్లో ఉన్న నికోలస్ పూరన్ను పంపించడం పెద్ద తప్పు అయింది. ఆయుష్ బదోని లేదా హిమత్ సింగ్ను పంపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అదే సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్లో చేసిన బౌలింగ్ మార్పులు కూడా సరిగ్గా లేవు. 20వ ఓవర్లో స్పిన్నర్ దిగ్వేష్ రతిని వాడటం అతిపెద్ద తప్పు. ఒత్తిడి సమయంలో, ముఖ్యంగా చివరి ఓవర్లలో స్పిన్నర్లను వాడకూడదు అన్న విషయం పంత్కు తెలియాలి. మిడిల్ ఓవర్లలో రతి కోటా పూర్తి చేయించకుండా చివరి వరకు దాచిపెట్టడం లక్నోకు చాలా నష్టం చేసింది. మ్యాచ్ అయిన తర్వాత రిషబ్ పంత్ మాట్లాడాడు. వరుస ఓటమితో జట్టు ఒత్తిడిలో ఉందని అన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ తడబడిందని ఒప్పుకున్నాడు. సూపర్ ఓవర్లో పూరను పంపించడం జట్టు మేనేజ్మెంట్ నిర్ణయమని, 12కి పైగా పరుగులు వస్తే రక్షించుకునే అవకాశం ఉంటుందని అనుకున్నామని చెప్పాడు. కానీ అలా జరగలేదని స్పష్టంగా చెప్పాడు. 6 రోజుల విరామం తర్వాత జట్టు పునరుత్తేజం పొంది మంచి కంబ్యాక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాయింట్ల పట్టికలో చూస్తే కోల్కతా ఈ విజయంతో 10వ స్థానం నుండి 8వ స్థానానికి వెళ్లింది. లక్నో మాత్రం 9వ స్థానం నుండి 10వ స్థానానికి పడిపోయింది.
మొత్తానికి ఈ మ్యాచ్లో రింకు సింగ్ నిజమైన హీరో. బ్యాటింగ్లో 83 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఫీల్డింగ్లో మార్కరం క్యాచ్ సహా 4 క్యాచ్లు పట్టాడు. సూపర్ ఓవర్లో మొదటి బంతికి 4 కొట్టి మ్యాచ్ ముగించాడు. ఒక్కడే మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అదే సమయంలో లక్నో జట్టు చెత్త ప్లానింగ్తో, కనీస కామన్ సెన్స్ లేని నిర్ణయాలతో చేతికొచ్చిన విజయాన్ని వదులుకుంది. ఈ సీజన్లో లక్నో గాడిలో పడాలంటే కోచింగ్ స్టాఫ్ మరియు వ్యూహకర్తలు సీరియస్గా ఆలోచించాలి. లేదంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత దూరమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.